దేవుని వాక్యం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 3:12 చదివితే, ఇర్మియా గ్రంథము 3:12 చదివితే దేవుడు చెప్తున్నాడు, పోయి ప్రకటించమంటున్నాడు. ఏంటి ఆ ప్రకటన చూడండి. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపు. ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిని వగు ఇశ్రాయేలు, కొంచెం గట్టిగా చదువుతారా? ద్రోహిని వగు ఇశ్రాయేలు, రోగిన వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. రోగినవైన ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇంగ్లీష్ లో మాట ఎలాగో తెలుసా? దిగజార్పిన, బ్యాక్ స్లీడెన్ ఇజ్రాయేల్ అంటే రోగిగ్రస్తుడంట. దిగజారిపిన వాడు రోగిగ్రస్తుడంట. ఇశ్రాయేలుకి ప్రకటించయ్యా, రోగిగ్రస్తుడైన ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను. నేను కృప కలిగిన వాడను కనుక నేను ఎన్నడూ కోపించువాడను కాను. రోగివైన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఎంతమందికి మాట చెప్తున్నాడు? దేవుడు ఎంతమందికి మాట చెప్తున్నాడు? ఓ రోగివైన, నీ పేరేంటి చెప్పండి. ఓ రోగివైన రాజ్ తిరిగిరా. దిగజారిపోయిన రాజ్ తిరిగిరా. మీకు చెప్పాల్సి వస్తుందా? మీ పేరు పెట్టుకోండి. ఏ విషయంలో దిగజారిపోయావు? ఏ విషయంలో జారిపోయావు?